సార్ చాలా మందికి అరికాళ్ళలో మంటలు. అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే అసలు బర్నింగ్ సెన్సేషన్. వెళ్లి అసలు చన్నీళ్ళలో పెట్టేద్దామా అన్నంత బాధగా ఉంటుంది. జనరల్‌గా ఈ ఇష్యూని మనం షుగర్ ఉన్న వాళ్ళలో చూస్తాము. అరికాళ్ళు లేదా అరచేతుల మంటలు. వాళ్ళలోనే వస్తాయా? ఇంకెలాంటి డెఫిషియన్సీల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది? సో, ఎక్కువ శాతం మందిలో బి12 బి12 యెస్. డెఫిషియన్సీ కూడానా? బి12 హ్మ్. డెఫిషియన్సీ వల్ల ఎక్కువ శాతం మందిలో వస్తుంటుంది. హ్మ్. అదేవిధంగా ఈ కాల్షియం డెఫిషియన్సీ వల్ల కొంతమందిలో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. హ్మ్. అదేవిధంగా ఈవెన్ కొంతమందిలో ఐరన్ లోపం వల్ల కూడా కొంతమందికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా పోషకాహార లోపాల వల్ల కూడా కొంతమందికి వస్తుంటుంది. కొంతమందికి వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క ప్రభావం చేత కూడా వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ యొక్క కాళ్ళ భాగంలో, అరికాళ్ళ భాగంలో మంటలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. ఓకే. కాబట్టి ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు మరి చక్కటి నిద్ర కూడా మర్చిపోయాక చాలా మంది చాలా రకాలుగా అవస్థ పడుతున్నారమ్మా. హ్మ్. దీనికి కేవలము ధనియాలు వేడి చేసినటువంటి పొడి, బెల్లం. ధనియాలు? ధనియాలను వేడి చేసేసి పౌడర్ తయారు చేసుకోవాలి. ఆ! అట్లే బెల్లం పొడి. ఓకే. బెల్లాన్ని మనం దంచి పౌడర్ తయారు చేసుకోవచ్చు. లేకపోతే బెల్లం పొడి కూడా మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. హ్మ్. హ్మ్. సో, ఈక్వల్‌గా ధనియాల పొడి 50 గ్రాములు అయితే బెల్లం పొడి 50 గ్రాములు. రెంటిని సమానంగా బాగా కలిపేసేసి ఆ! ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. ఓకే. రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి, రాత్రి ఆహారం తర్వాత ఒకసారి, ఒక 10 నిమిషాల తర్వాత కాస్త నీళ్లు తీసుకొని అంటే 50 ఎంఎల్ గాని, 100 ఎంఎల్ గాని నీళ్లు తీసుకొని, ఆ నీటిలో హాఫ్ టీ స్పూన్ ఈ యొక్క పౌడర్‌ని కలిపేసి రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఈ యొక్క కాళ్ళ మంటలు తగ్గిపోతాయి. హ్మ్. షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం బెల్లం కాకుండా కేవలం ధనియాల పొడి, హ్మ్. అర చెంచా ధనియాల పొడి ఉదయము, అర చెంచా ధనియాల పొడి రాత్రి, కాస్త పాలలో కలిపి తీసుకుంటే సరిపోతుంది. పాలల్లో. పాలలో తీసుకోవడం వల్ల చాలా ఓకే. చక్కటి ప్రయోజనం చేకూరుతుంది. ఓకే. ఓకే సార్.